శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. అక్టోబర్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాసఫలాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో, ఎటువంటి మంత్రాలు జపించుకోవాలో, అక్టోబర్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి కలిసొచ్చే తేదీలేంటో కలిసిరాని తేదీలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి అక్టోబర్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే మకర రాశి స్త్రీ పురుషులకి అన్ని రంగాల వారికి అక్టోబర్ నెల యోగదాయకమైన కాలంగా చెప్పుకోవాలి. చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాల్లో అద్భుతంగా రాణిస్తారు. విద్యార్థులు తిరుగులేని విధంగా విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. ఉద్యోగం లేని వాళ్ళకి వాళ్ళ క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వ్యాపారంలో చక్రం తిప్పుతారు. ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వ్యాపారంలో పొందగలుగుతారు. ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థికంగా చాలా చక్కగా ఉంటుంది. అవసరానికి ధనం చేతికి అందుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. పరాక్రమంగా ఉంటారు. ధైర్య సాహసాలతో ముందడుగు వేసి విజయాలు సాధించగలుగుతారు. వాహన సౌఖ్యం ఉంటుంది. బండి కానీ కారు కానీ కొనుక్కోవాలని చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. భూ సంబంధమైనటువంటి లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. అంటే భూములు కొనాలని కానీ అమ్మాలని కానీ చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ప్రాపర్టీస్ పరంగా మంచి లాభాన్ని అందిపుచ్చుకోగలుగుతారు. నూతన వస్తు ప్రాప్తి యోగం ఉంది. సంతాన సౌఖ్యం ఉంది. సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది. సంతానం ఉన్న వాళ్ళకి సంతానం వల్ల పేరు ప్రతిష్టలు లభిస్తాయి. భార్యాభర్తల మధ్య చక్కటి అవగాహన ఉంటుంది. దాంపత్యంలో అనుకూలత పెరుగుతుంది. స్పెక్యులేషన్ విపరీతంగా లాభాన్ని ఇస్తుంది. రేటు తక్కువ ఉన్నప్పుడు సరుకు కొంటాం, రేటు వచ్చాక సరుకు అమ్మటం, దీన్ని స్పెక్యులేషన్ అంటారు. ఇది ఒక గ్యాంబ్లింగ్. దీనిలో బాగా లాభాలు పొందే యోగం కూడా మకర రాశి వాళ్ళకి అక్టోబర్ నెలలో కనిపిస్తోంది. గత నెల కంటే ఈ నెల చాలా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. మిత్రుల యొక్క పరిపూర్ణమైన సహాయ సహకారం ఉంటుంది. మిత్రుల సహాయ సహకారాల వల్ల అప్పుడప్పుడు చిన్న చిన్న సమస్యలు ఎదురైనప్పటికీ వాటి నుంచి చాలా సులభంగా బయటపడి ఊపిరి పీల్చుకోగలుగుతారు. మొత్తం మీద పరిశీలిస్తే మకర రాశి వాళ్ళకి అక్టోబర్ నెలలో పట్టిందల్లా బంగారంలా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అక్టోబర్ నెలలో మీకు కలిసి వచ్చేటటువంటి తేదీలు 4, 7, 12, 16, 22, 24. అక్టోబర్ నెలలో మీకు కలిసి రాని తేదీలు 2, 9, 14, 18, 20, 27, 29. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేయండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. మకర రాశి వాళ్ళకి దేవగురువు బృహస్పతి బలం అద్భుతంగా ఉంది. పంచమంలో గురువు అద్భుతంగా యోగిస్తున్నాడు. తృతీయంలో రాహు విపరీతంగా యోగిస్తున్నాడు. విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. స్పిరిచువాలిటీ బాగుంటుంది. పిల్లలు చాలా బాగా వృద్ధిలోకి వస్తారు. కేవలం ఏలినాటి శని దోషం కొంతవరకు ప్రభావాన్ని చూపిస్తోంది. ఈ ఏలినాటి శని దోషం పోవాలంటే మకర రాశి వాళ్ళు శనివారాలు ఆంజనేయ ఆలయ దర్శనం చేయండి. ఆంజనేయ ద్వాదశ నామ స్తోత్రం చదువుకోండి. ప్రతిరోజు కూడా శ్రీ రామదూతాయ హనుమతే నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించండి. వీలైతే శనివారం నవగ్రహాల్లో శని విగ్రహానికి నువ్వుల నూనె పోయండి. దశరథ శని స్తోత్రాన్ని చదివినా విన్నా ఈ నెలలో వచ్చే శనివారాలు మకర రాశి వాళ్ళు అద్భుతమైనటువంటి ఫలితాలు అందిపుచ్చుకోవటానికి, ఇంకా తిరుగులేని విధంగా రాజయోగాన్ని సిద్ధింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ఇవి అక్టోబర్ నెలలో మేషాది ద్వాదశ రాశుల మాస ఫలితాలు. ప్రతి నెలలో మీ మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటే, ద్వాదశ రాశుల వాళ్ళ మాస ఫలితాలను బట్టి ఎలాంటి పరిహార మార్గాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.